Hi everyone, welcome to Career Big Study Circle. RRB NTPC 2024 and 2025 మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మనకి ఏ సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వస్తుందని డిస్కస్ చేసుకున్నాం. అయితే చాలామంది స్ట్రాటజీ గురించి అడుగుతున్నారు. మనకి జనరల్ అవేర్నెస్లో వెయిటేజ్ ఎంత అంటే 40 మార్క్స్ అండి. ఈ జనరల్ అవేర్నెస్లో 20 మార్క్స్ అనేవి ఓన్లీ 2 సబ్జెక్ట్స్ నుండి రావడం జరుగుతుందండి. 20 మార్క్స్ అనేది ఓన్లీ 2 సబ్జెక్ట్స్ నుండి. అది ఒకటి స్టాటిక్ జీకే, రెండోది కరెంట్ అఫైర్స్ అండి. ఈ రెండు సబ్జెక్టుల నుండే మనకి 20 మార్క్స్ రాబోతున్నాయి. అయితే ఈ 20 మార్క్స్ రావాలి అంటే మనం ఏ టాపిక్స్ని మనం కవర్ చేయాలి అని క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోలో నేను ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ కూడా డిస్కస్ చేస్తాను. ఏ టాపిక్ నుండి ఏ ఇంపార్టెంట్ అని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ వీడియో చాలా ఎక్కువ మంది కూడా చూస్తారు. మీరు కూడా ఎవరైనా వాచ్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక మనకి చూసినట్లయితే స్టాటిక్ జీకే కోసం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే యుఎన్ఓ కోసం చదువుకోవాలండి. యుఎన్ఓ కోసం అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటారు. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి దీని నుండి ఒక క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా అంటే యుఎన్కి సంబంధించి 6 వింగ్స్ ఉన్నాయండి. ఆ 6 వింగ్స్ కావచ్చు, లేకపోతే రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో అవ్వచ్చు, నెక్స్ట్ WHO అవ్వచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అదేవిధంగా వరల్డ్ మెట్రాలజీ అవ్వచ్చు, లేకపోతే ఇలాగా మనకి డిఫరెంట్ యూనిసెఫ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి దీని మీద క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాడండి. దీంతో పాటుగానే మనకి ఇక్కడ చదువుకుంటాం, మనం బ్రిక్స్ గురించి చదువుకుంటామండి. బ్రిక్స్ అదేవిధంగా బ్రిక్స్తో పాటుగా ఏసియన్, మనకి సార్క్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి మనం చదువుకుంటామండి. ఇది అనేది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుండి ఒక క్వశ్చన్ మీద రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ ఇంకో టాపిక్ ఏంటంటే యునెస్కో మనకి వారసత్వ కట్టడాలు లేదా వారసత్వ సంపద అంటారండి. యునెస్కోలో మనకి ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అవ్వచ్చు, లేకపోతే అజంతా ఎల్లోరా గుహలు అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడండి. ఈ యునెస్కో మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడండి. యునెస్కో మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఏమవుతుందంటే టెంటేటివ్ లిస్ట్ ఒకటి ఉంటుందండి. టెంటేటివ్ లిస్ట్ అండి. ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి యునెస్కోలో ఉన్న మాన్యుమెంట్స్ ఇస్తున్నాడు. ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలి అంటే మనకి టెంటేటివ్ లిస్ట్ అంటారండి. అంటే అవి నెక్స్ట్ ఇయర్ దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటే దాన్ని టెంటేటివ్ లిస్ట్లో పెడతారు, లేదా టెంటేటివ్ లిస్ట్లో పెడతారు. ఆ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్, ఆ లిస్ట్లో ఉన్న మాన్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్సెస్ అండి. మనకి క్లాసికల్ డ్యాన్సెస్ చూసినట్లయితే ఏముంది, కథక్, ఫస్ట్ భరతనాట్యం, కూచిపూడి, కథక్, నెక్స్ట్ కథాకళి, మోహినియట్టం, నెక్స్ట్ చౌ, అదేవిధంగా అస్సాం సత్రి, ఇలా చాలా డ్యాన్సెస్ ఉన్నాయి క్లాసికల్ డ్యాన్సెస్. ఆ క్లాసికల్ డ్యాన్సెస్ అదేవిధంగా వాటి యొక్క నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ అండి. క్లాసికల్ డ్యాన్సెస్ అదేవిధంగా రిలేటెడ్ పర్సనాలిటీస్ అండి. ఫేమస్ పర్సనాలిటీస్ ఈ ఫేమస్ పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఫోకస్ చేయండి. అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ అనేవి చూసినట్లయితే రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఫోక్ డ్యాన్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్కి సంబంధించి ఫోక్ డ్యాన్సెస్ ఏంటి, మహారాష్ట్రకు సంబంధించి ఏంటి, ఇలా అడుగుతున్నాడండి. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ అయిపోయింది, రిలేటెడ్ ఫేమస్ పర్సనాలిటీస్ అయిపోయింది. ఫోక్ డ్యాన్స్ అయిపోయింది, రిలేటెడ్ ఇంపార్టెంట్ స్టేట్ గురించి అండి. నెక్స్ట్ మనకి ఏమడుగుతున్నాడు అంటే ఫెస్టివల్స్ అడుగుతున్నాడు అండి. ఫెస్టివల్స్ చూసినట్లయితే మనకి పొంగల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు, హార్నిబుల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు, పండగ అనేది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ ఇవ్వడం జరుగుతుందండి.
ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. ఇక్కడ మనకి అగైన్ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ ఉంటాయండి. న్యూ ఇయర్ ఫెస్టివల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉగాది అండి, అదే కేరళ తీసుకున్నట్లయితే విషు, అదేవిధంగా మనకి డిఫరెంట్ స్టేట్స్ యొక్క డిఫరెంట్ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అనేవి అడుగుతున్నాడండి. ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మార్షియల్ ఆర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చౌ అనే డ్యాన్స్ తీసుకున్నామండి. చౌ అనే డ్యాన్స్ అనేది అది క్లాసికల్ డ్యాన్స్, అదేవిధంగా మనకి మార్షియల్ ఆర్ట్ కూడా వస్తుందండి. చౌ అనేది క్లాసికల్ డ్యాన్స్ పాటుగా మార్షియల్ ఆర్ట్. అదేవిధంగా తాక్తా అంటే మనకి మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇలాగే మనకి డిఫరెంట్ కేరళలో సెలబ్రేట్ చేసుకునేది మల్ల యుద్ధం, ఇలాంటివి సౌత్ ఇండియాలో మల్ల యుద్ధం సెలబ్రేట్ చేసుకుంటారు. అదే ఆంధ్రప్రదేశ్ అయితే కర్రసాము, ఇలాంటివన్నీ అడుగుతున్నారండి మార్షియల్ ఆర్ట్స్ మీద. నెక్స్ట్ పెయింటింగ్స్ అండి. మనకి ఎక్కువ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో పెయింటింగ్స్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. పెయింటింగ్స్ మనకి వరల్డ్లో పెయింటింగ్స్ మనకి ఎక్కువ అడుగుతున్నారండి. ఈ పెయింటింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా 9th పెయింటింగ్తో పాటుగా ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్లోనే ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ పెయింటింగ్స్తో పాటుగా ఏముంటుందంటే ఆర్ట్ అండ్ కల్చర్, ప్రతి రాష్ట్రం యొక్క అందులో ఉన్న ఈ టాపిక్స్ అన్నీ ఆర్ట్ అండ్ కల్చర్లోకి వస్తాయి. ఇవి ఫోక్ డ్యాన్సెస్ ఫెస్టివల్స్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, మార్షియల్ ఆర్ట్స్ అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ టెంపుల్స్ అడుగుతున్నాడండి. టెంపుల్స్తో పాటుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు కట్టించిన టెంపుల్స్ ఏంటి, నెక్స్ట్ చోళులు కట్టించిన టెంపుల్స్ ఏంటి, లేకపోతే ఒక టెంపుల్ నేమ్ ఇచ్చేసి కోనార్క్ సూర్య టెంపుల్ ఏ స్టేట్లో ఉంది, హంపి, అదేవిధంగా డిఫరెంట్ టెంపుల్స్ ఇచ్చేసి వాటి కంట్రీస్ అడుగుతున్నాడండి. అదే వాటి యొక్క కంట్రీస్ అడగవచ్చు, ప్రపంచంలో కూడా అడుగుతున్నాడు, అదేవిధంగా స్టేట్స్లో అడుగుతున్నాడు. ఎక్కువ మీరు మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ ఎవరైతే కట్టడం అది ఏ రాజవంశానికి చెందిన వాళ్ళైతే ఆ రాజవంశస్థులు ఏ రాష్ట్రంలో ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్యోతిర్లింగాస్ ఉంటాయండి, శివుడికి సంబంధించిన గుళ్ళు, అదేవిధంగా మనకి విష్ణువుకి సంబంధించిన గుళ్ళు ఉంటాయండి. ఇలా అవన్నీ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి ఏమడుగుతున్నాడు అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చూసినట్లయితే ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందండి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చూసినట్లయితే ఎక్కువ క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతున్నారంటే గోల్డ్ క్వార్టర్, మనకి లైన్స్ ఉన్నాయండి అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో గోల్డ్ క్వార్టర్ లైన్స్ అని, గోల్డ్ క్వార్టర్ రోడ్స్ అని వేయడం జరిగిందండి. ఇవన్నీ మనకు అడుగుతున్నాయి. అదేవిధంగా NH5, NH16, NH47 ఇలాగా మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అడుగుతున్నాడు. అదేవిధంగా మనకి వాటర్ వేస్ కూడా ఉన్నాయండి. వాటర్ వేస్ మనకి ఎక్కడ నుండి కలకత్తా నుండి అస్సాం కావచ్చు, ఇలాగ మనకి డిఫరెంట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీన్ని NWS అంటారండి, నేషనల్ వాటర్ ట్రాన్స్పోర్ట్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అండి. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మొత్తం మనకి ఏమొస్తుందంటే వాటర్కి సంబంధించి వస్తుంది, ఎయిర్కి సంబంధించి వస్తుంది, రోడ్డుకి సంబంధించి వస్తుంది. కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇవన్నీ కవర్ చేయాలండి, ఓకేనా. మనకు అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడండి. ఎలా అడుగుతున్నాడంటే రైల్వేకి సంబంధించి మనకి హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడండి. హెడ్ క్వార్టర్స్ సౌత్ సెంట్రల్ హెడ్ క్వార్టర్ ఏంటి, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్, ఇలా హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడండి. అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేకి సంబంధించిన వీల్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, అవి ఎక్కడ తయారు చేస్తారు, దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారండి. ఇది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎకానమీ నుంచి చూసినట్లయితే 5 years ప్లాన్ గురించి అడుగుతున్నాడండి. 5 years ప్లాన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. అది ఎలా అడుగుతున్నాడు అంటే 5 years ప్లాన్ వాటి యొక్క ఇయర్ అడుగుతున్నాడు, పాటుగా ఇంపార్టెన్స్ అడుగుతున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ 5 year ప్లాన్లో డిస్కస్ చేయడం జరిగింది, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఏ 5 year ప్లాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి టైప్ క్వశ్చన్లు అనేవి ఈ 5 years ప్లానింగ్ నుండి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ చూసినట్లయితే ఇది పాలిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ జీకేలో వస్తుంది. ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అదేవిధంగా పార్ట్స్ అదేవిధంగా షెడ్యూల్స్ అండి. ఇవన్నీ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ నుండి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడ నుండి అడుగుతున్నాడు అంటే మనకి మౌంటైన్స్ మీద అడుగుతున్నాడు అండి. మౌంటైన్స్ ఇండియాలో ఉన్న మౌంటైన్స్ గురించి అడుగుతున్నాడు, రివర్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు అండి. అయితే ఇవి జాగ్రఫీలో కవర్ అవుతాయి, అదేవిధంగా స్ట్రాటజీలో కూడా కవర్ అవుతాయండి. మౌంటైన్స్ కావచ్చు, రివర్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ అడుగుతున్నాడు. మనకి హిస్టరీకి సంబంధించి చూసినట్లయితే వార్స్ అడుగుతున్నాడు అండి. వార్స్ మనకి మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం అవ్వచ్చు, ఆంగ్ల మైసూర్ యుద్ధాలు అవ్వచ్చు, ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనకు అడుగుతున్నాడు వార్స్ గురించి ఎక్కువ డిస్కస్. నెక్స్ట్ అవార్డ్స్ అండి. అవార్డ్స్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా నోబెల్ అవార్డ్స్ అండి. అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్ అండి. నోబెల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్. నెక్స్ట్ భారతరత్న అవార్డ్స్ అండి. అదేవిధంగా పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఇవన్నీ కూడా అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి భారతరత్న, పద్మభూషణ్, ఈ పద్మ అవార్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. నోబెల్ అవార్డ్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఆస్కార్ మీద మనకి వస్తున్నాయి కానీ జస్ట్ మూవీ నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు ఎవరు, ఉత్తమ అవార్డు ఎవరంటే హీరోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారండి. నెక్స్ట్ అవార్డ్స్ అయిపోయిన తర్వాత మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడండి. స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే మనకి టెర్మినాలజీ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బిడబ్ల్యూ అనేది ఏ క్రీడలో వాడతాము అని అడుగుతున్నాడు. ఎల్బిడబ్ల్యూ ఎక్కడ వాడతాము? ఎల్బిడబ్ల్యూ వర్డ్ అనేది ఎక్కడ వాడతాము? క్రికెట్లో వాడతాం. అదేవిధంగా డక్వర్త్ లూయిస్ అనే పద్ధతి ఎక్కడ వాడతామంటే క్రికెట్. అదేవిధంగా ఎలా అడుగుతున్నాడంటే క్రికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్స్ గురించి అడుగుతాడండి. క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 11 మెంబర్స్. అలాగా మనకి హాకీలో ఎంతమంది ఉన్నారు, కబడ్డీలో ఎంతమంది, వాటికి రిలేటెడ్ కప్స్ అదంటే వాటికి రిలేటెడ్ టోర్నీలు కూడా అడుగుతున్నాడు, కప్పులు. దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మీరు చదువుకోరండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ అవార్డ్స్ కూడా తెలుసుకోవాలండి. ఎలా అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ మనకి అర్జున అవార్డ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్స్ అవ్వచ్చు. వీటన్నిటి కూడా మీరు స్టాటిక్ జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్ లింక్డ్గా చదువుకోవాలండి. మనకి రీసెంట్గా ఒలింపిక్స్ జరిగాయి. అది ఎన్నో ఎడిషన్, ఆ ఒలింపిక్స్ హిస్టరీ తెలుసుకోవాలి. అదేవిధంగా ఒలింపిక్స్లో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండి. అంటే మీరు స్టాటిక్ జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకోవాలి. ఇవన్నీ మనకి స్పీడీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. తెలుగులో చూసినట్లయితే సైన్ ఇండియాలో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. స్పీడీ కరెంట్ అఫైర్స్ లేదా సైన్ ఇండియా లేకపోతే ఇండోలాగస్, మీకు వేరియస్ ఏ సోర్స్లో అయినా ఇవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడంటే యూనివర్స్కి సంబంధించి ఎలా అడుగుతున్నాడంటే ప్లానెట్స్ ఫస్ట్ అడుగుతున్నాడండి. ప్లానెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయండి? 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా 9 ఉండే 9th ప్లానెట్ రిమూవ్ అయ్యింది కాబట్టి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్ ఎలా అడుగుతున్నాడంటే వీటి యొక్క వరుస క్రమాన్ని అడుగుతున్నాడు. పెద్దది, చిన్నది, లేకపోతే గ్యాసెస్ స్టేట్లో ఉన్నది ఏంటి, ఇలా డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి యూనివర్స్కి సంబంధించి 8 ప్లానెట్స్ గురించి అడుగుతున్నాడు అండి క్వశ్చన్స్. ఎక్కడ నుండి మీరు ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఏంటంటే పెయింటింగ్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్, అవార్డ్స్ రిలేటెడ్, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అడుగుతున్నాడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారంటే మనకి నేషనల్ స్కీమ్స్ మీద. గవర్నమెంట్ స్కీమ్స్ అయినా మోడీ స్టార్టింగ్ 2014లో స్టార్ట్ చేసిన స్కీమ్స్ ఉన్నాయి కదండి. మోడీ 1.0, అదేవిధంగా మోడీ 3.0 2014లో స్టార్ట్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు, 2024లో స్టార్ట్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ అడుగుతాడు. ఇప్పుడు మ్యాక్సిమం సెకండ్ పీరియడ్లో స్టార్ట్ చేసిన గవర్నమెంట్ స్కీమ్స్ మీద అంత ఎక్కువ క్వశ్చన్ రాకపోవచ్చేమో. బట్ మీరు ఫస్ట్ ఇది చదవండి, తర్వాత ఇది చదవండి. టైం ఉంటే ఇది కూడా రెండోది కూడా కవర్ చేసండి. 3.2.0 గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే మనకి ఏదైనా సూపర్లేటివ్స్ ఉంటాయి కదండి. సూపర్లేటివ్స్ అంటే
వాళ్ళే మొదటిసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ అధిరోహించిన వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరు. నెక్స్ట్ ఇస్రోకి సంబంధించి ఇక్కడ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మీద ఎక్కువ అడుగుతున్నాడండి. ఇంకొకటి 21వ టాపిక్ ఏంటంటే డిఫెన్స్కి సంబంధించి. డిఫెన్స్కి సంబంధించి చూసినట్లయితే డిఫెన్స్ సంబంధించి మనకి డిఆర్డిఓ కావచ్చు, ఇస్రోకి సంబంధించి అవ్వచ్చు, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. మీరు ఫోకస్ చేయండి. ఇస్రో అవ్వచ్చు, ఇస్రో అదేవిధంగా డిఆర్డిఓ అండి, ఇస్రో డిఆర్డిఓ. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనకి డిఫెన్స్కి సంబంధించి ఆర్మీ చీఫ్ ఎవరు, నావీ చీఫ్ ఎవరు, ఇవన్నీ అడుగుతున్నారు. అదేవిధంగా మనకి ఎక్సర్సైజ్లు అడుగుతున్నారండి. ఎక్సర్సైజెస్ అంటే మనకి వేరే దేశంలో చేసుకునే ఎక్సర్సైజ్లు అనేవి ఇంపార్టెంట్ అండి. ఆ ఎక్సర్సైజ్లు కూడా మీరు ఫోకస్ చేయండి. ఎక్సర్సైజ్ నుండి ఒక క్వశ్చన్ వస్తుందండి. అదేవిధంగా మనకి తెలుగు నామాలు, తెలుగు మంత్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పాల్గొన్న మంత్, చైత్ర మాసము, ఆషాఢ మాసము ఇలా అడుగుతున్నాడు. రీసెంట్గా ఎలా అడిగాడంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో శివరాత్రి అనేది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటాం, చైత్ర మాసమా, మాఘమాసమా, పాల్గొన మాసమా, ఆషాఢ మాసం అని ఇలాగ ఇవ్వడం జరిగిందండి. అంటే మనకు ఫెస్టివల్తో పాటుగా ఇదిగోండి ఇక్కడ మనకు ఫెస్టివల్స్ అని చెప్పారు. ఫెస్టివల్తో పాటుగా అవి ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. తెలుగు అడుగుతున్నాడు అండి. తెలుగు మనకి తెలుగులో ఉంటాయి కదండి, చైత్రమాసం, ఆషాఢ మాసం, ఇలాగా ఆ తెలుగు మంత్స్ కూడా ఇంపార్టెంట్ అండి. హోలీ అనేది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా మనకి రథయాత్ర అనేది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. ఇక్కడ మాత్రం ఫెస్టివల్స్ చదివినప్పుడు ఇన్ డీటెయిల్గా చదువుకోనండి. ఓకేనా. ఇవి మనకి దేనికి సంబంధించిందంటే ఇవి స్ట్రాటజీకి సంబంధించండి. ఇవన్నీ మీరు క్లియర్ చేస్తే ఖచ్చితంగా మీకు 15 మార్క్స్ అండి. దీని యొక్క వెయిటేజ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో స్ట్రాటజీకి ఒక వెయిటేజ్ ఎంతంటే మనకి 15 మార్కులు అండి. ఈ 15 మార్కులు మీరు సాధించాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని క్లియర్గా మీరు ఏం చేయాలంటే ఒక దగ్గర నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని మళ్ళీ అలాగే రిపీటెడ్గా చదువుతూ ఉండాలండి. దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మీకు ఈ 15 మార్క్స్ వస్తాయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ అయిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి మీరు ఫోటో అయినా తీసుకోండి, లేకపోతే నోట్బుక్లో నోట్ చేసుకోండి. నోట్బుక్లో నోట్ చేసుకొని ఒక్కొక్క యూఎన్ఓ గురించి సంబంధించి ఇవన్నీ నోట్స్ క్లియర్గా నోట్స్ రాసుకొని చదువుకోండి. ఖచ్చితంగా మంచి మార్కులు వస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ చూద్దామండి. కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి మనకి ఎన్ని మార్కులు అంటే 6 మార్క్స్ వస్తున్నాయండి. 6 మార్క్స్ ఇప్పుడు రీసెంట్గా చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారండి, సార్ మా కరెంట్ అఫైర్స్ అనేవి 10 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 10 నుండి 15 ఇచ్చేస్తున్నారు సార్ అనేది చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ పెరిగినప్పుడు స్ట్రాటజీకి వెయిటేజ్ తగ్గిపోతుంది. ఆన్ అండ్ యావరేజ్గా 2 కలిపి అని చెప్పాను, 20 మార్కులు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ 15 ఇచ్చాడు అనుకోండి, స్ట్రాటజీకి 5 ఇస్తాడు. మ్యాక్సిమం 10 + 10 అవ్వచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ అనేవి 7 to 8 వస్తున్నాయి మ్యాక్సిమం కండిషన్లో. ఈ స్ట్రాటజీకి నుండి 13 మార్కుల వరకు వస్తుంది. 13 + 7 20 ఈ విధంగా అడుగుతున్నాడు. అసలు కరెంట్ అఫైర్స్లో మనం ఏం చదవాలనేది చూసినట్లయితే ఫస్ట్ మనం అపాయింట్మెంట్స్ అండి. అపాయింట్మెంట్స్, ఈ అపాయింట్మెంట్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇంపార్టెంట్ రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్స్ అని అడుగుతున్నాడు. మేజర్గా మీరు ఈ అపాయింట్మెంట్స్లో ఏం చదువుతారంటే చీఫ్ మినిస్టర్స్ అదేవిధంగా గవర్నర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ అపాయింట్మెంట్స్లో ఫస్ట్ మీరు చీఫ్ మినిస్టర్స్ అదేవిధంగా గవర్నర్స్ ఈ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పిఎంస్, ఫస్ట్ మీరు సీఎం, తర్వాత గవర్నర్, తర్వాత పిఎం మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోకి ఎవరైనా చైర్మన్ వచ్చినా లేకపోతే అపాయింట్మెంట్స్ ఎవ్రీ మంత్ మనకు కొన్ని వస్తుంటాయండి. ఆ అపాయింట్మెంట్స్ అనేవి క్లియర్గా చదువుకోండి. అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్లో చూసినట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే, ఒకటి కరెంట్ అఫైర్స్ ఇస్తే ఈ బుక్స్ అండ్ ఆథర్లో కరెంట్ అఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ రీసెంట్ ట్రెండింగ్లో ఉన్న బుక్ వస్తే ఇంకో బుక్ ఎలా అడుగుతున్నాడు, స్ట్రాటజికల్ హిస్టరీకి సంబంధించి ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రాన్ని ఎవరు రాశారండి, కౌటిల్యుడు అర్థశాస్త్రం ఉంటారు కదా, అర్థశాస్త్రం ఎవరు రాశారు అలాంటి క్వశ్చన్ అన్నీ అడుగుతున్నాడండి. కాబట్టి ఇది బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి స్ట్రాటజికల్లో కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. ఇప్పుడు మీరు బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఖచ్చితంగా చదవాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్
అండ్ థీమ్స్. మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారంటే మేజర్గా థీమ్స్ దేనికైతే థీమ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే ఉందనుకో, యోగా డేకి థీమ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎర్త్ డే అవ్వచ్చు, లేకపోతే హెల్త్ డే అవ్వచ్చు. వీటికి సంబంధించి థీమ్స్ ఉన్నాయి అనుకోండి. థీమ్స్ ఉన్న ప్రతి డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఆర్మీ డే అవ్వచ్చు, నేవీ డే అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ డే అవ్వచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్తో పాటుగా ప్రతి ఒక్క థీమ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకేం చదువుతారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే రీసెంట్గా డిఆర్డిఓ ఏమైనా డెవలప్ చేసిందా, ఏదైనా డిఆర్డిఓలో ఏదైనా క్షిపణి ప్రయోగించిందా, వీటికి సంబంధించినవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఇస్రోకి సంబంధించి కావచ్చు. లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐఐటీలు ఉన్నాయండి. ఐఐటి వాళ్ళు మ్యాక్సిమం ఈ ఐఐటీస్ అనేవి ఎక్కువ పేపర్లో వస్తున్నాయండి. ఐఐటికి సంబంధించిన న్యూస్ అన్నది ఈ ఐఐటికి సంబంధించింది ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. ఐఐటి మద్రాస్, ఐఐటి అలాగా వీళ్ళు ఏదైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీళ్ళకి వస్తుందండి. నెక్స్ట్ నేషనల్ న్యూసెస్ అండి. నేషనల్ న్యూస్ కవర్ చేయండి. ఇంటర్నేషనల్ న్యూస్ అనేది జస్ట్ మీరు అంత ఫోకస్ చేయకపోయినా జస్ట్ ఒకసారి చదవండి ఇంటర్నేషనల్ న్యూస్. నెక్స్ట్ మీకు ఏంటంటే ఒబర్చురీస్ అంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, ఎవరైనా చనిపోయినా లేకపోతే క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్రకటించిన వీళ్ళందరూ కూడా న్యూస్ పర్సన్స్ రిలేటెడ్ ఇన్ ద న్యూస్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. కానీ ఒబర్చురీస్ అంటారు. లేదు అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ అవ్వచ్చు, లేకపోతే పొలిటీషియన్ సంబంధించిన రిలేటెడ్ పర్సన్ అవ్వచ్చు. ఇవన్నీ మీరు ఫోకస్ చేయాలండి. ఫోకస్ చేసి ఖచ్చితంగా మీరు ఎక్కువ ఏం చేయాలంటే ప్రీవియస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరి మంత్ అనుకోండి, ఫిబ్రవరి లేదా మార్చి మంత్ అనుకోండి. మార్చి మంత్ నుండి ఒక 200 బిట్స్, ఫిబ్రవరి నుండి ఒక 200 బిట్స్ ప్రాక్టీస్ చేశారని అనుకోండి. ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. ఇలాగా మనకి చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫైర్స్ని మిస్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాడు, చాలా మంది అదే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ బాగా చదవండి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి సైన్ ఇండియా బుక్ తీసుకోండి. తెలుగులో అయితే తెలుగు మీడియం చదివితే సైన్ ఇండియా బుక్ సరిపోతుంది. ఇయర్ బుక్ వచ్చింది లేదా మంత్లీ మ్యాగజైన్ చదువుకున్నా పర్లేదు. ఇది ఓవరాల్గా మనకి ఆర్ఆర్బీ అని చెప్పి సంబంధించి స్టాండర్డ్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా టాపిక్స్ ఉంటే కింద మీకు అప్డేట్ చేస్తాను. మీకు నెక్స్ట్ మరికొద్ది రోజుల్లో ఆర్ఆర్బీ అని చెప్పేసి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్టాటిక్ జీకేలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా 1 by 1 వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.